సో ప్రెసెంట్ అల్లు అర్జున్ మాత్రం ఆయన ఇంకా మారడు అని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది. అదే కాకుండా మీకు ఇంకా ఎంత దిగజారిపోతారు మీరు అనే విధంగా ఇంకొక వాదన. అసలు ఆయన ఏం చేశారు, మళ్ళీ ఇంకో వివాదంలో చిక్కుకున్నారు అంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ మాత్రం మరొక వివాదంలో చిక్కుకున్నాడు. అయితే నీకు ఇదంతా కూడా ఒక అలవాటుగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక వివాదం నడుస్తుంది, అది తగ్గిపోయింది, సర్దు మరుగుతుంది అనుకునే లోపే ఇంకొక దాన్ని కొని మరీ తెచ్చుకుంటున్నాడు ఆయన. సో ఇప్పుడు ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం చాలా ఫైర్ అవుతున్నారు అల్లు అర్జున్ మీద. ఏ విధంగా అంటే రీసెంట్ గా పుష్ప 2 సినిమా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తూ వస్తుంది. అదేవిధంగా బాహుబలి 2 రికార్డ్స్ కూడా బ్రేక్ చేసి అందరికి తెలిసిందే. అయితే దీని మీద ఒక సోషల్ మీడియాలో ఒక పేజ్ మాత్రం ఒక మీమ్ క్రియేట్ చేసింది. ఇక్కడ జాతర సీన్ ఉంటుంది అల్లు అర్జున్ది, ఆయన బాహుబలి 2ని తన్నుతున్నట్టు ఆ మీమ్ అయితే క్రియేట్ చేశారు. సో దానికి ఆ పోస్ట్ కి మాత్రం అల్లు అర్జున్ లైక్ చేయడం కానీ అదే విధంగా ఫాలో అవుతున్నట్టు కూడా తెలిసిందంట. సో ఇది చూసిన తర్వాత ఇక్కడ బాహుబలి ఫ్యాన్స్ ఊకుంటారా? ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటి నుంచో కూడా అసలు నీకు ఇంత ఎందుకో, ఇదే తగ్గించుకుంటే బాగుంటుంది, మీ సినిమా వచ్చినప్పుడు రేట్లు ఎంత టికెట్లు అవి, అండ్ బాహుబలి 2 సినిమా వచ్చినప్పుడు టికెట్ల రేట్లు ఎంత, అండ్ నీ సినిమా రికార్డులు బద్దలు కొట్టాలనుకుంటే అప్పుడు ఏ విధంగా రేట్లు ఉన్నాయో ఆ రేట్లు పెట్టుకొని బద్దలు కొట్టుంటే అరే నువ్వు గేట్ రాని మేము గిట్ట ఒప్పుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు నువ్వు విపరీతంగా రేట్లు పెంచుకొని 2000 3000 ఈ విధంగా రేట్లు పెంచుకొని రికార్డులు బద్దలు కొట్టిందంటే దానికి కూడా క్లియర్ అయినట్టు కొన్ని ఆధారాలు లేవు. అది రియలా ఫేకా కూడా ఎవరికి అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ మూవీ వాళ్ళు మాత్రం మాకు ఇన్ని కోట్లు వచ్చాయి అన్ని కోట్లు అని చెప్పుకుంటున్నారు. అదొకటే తప్ప అసలు నిజానికి సినిమాకి అన్ని కోట్లు వచ్చాయా అని ఎవరు కూడా క్లారిటీ లేదు. సో మొత్తానికి సరే మీకు అన్ని కోట్లు వచ్చాయి, బాహుబలి 2 సినిమా రికార్డ్ కూడా బ్రేక్ చేశారు, కానీ ఇంత ఘోరంగా మేము క్రియేట్ చేశారు, దానికి నువ్వు లైక్ చేయడం ఏంది, ఆ కోడ్ ని ఫాలో చేయడం ఏంది, ఇలాంటివి తగ్గించుకుంటేనే బాగుంటుంది నీకు అనే విధంగా చాలా మంది కూడా ఫైర్ అవుతున్నారు. ఇన్ని రోజులు ప్రభాస్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా గొడవ పడలేదు. బికాస్ వాళ్ళిద్దరు ఫ్యాన్స్ కొంచెం న్యూట్రల్ గానే ఉంటారు. ఎందుకంటే ఎక్కువగా క్లాషెస్ ఇన్ని సంవత్సరాలు రాలేదు. కావాలని ఇప్పుడు కొని తెచ్చుకొని మరీ ప్రభాస్ ఫ్యాన్స్ దగ్గర నెగిటివ్ ఆల్రెడీ రామ్ చరణ్ ఫ్యాన్స్ దగ్గర ఉంది. మెగా ఫ్యాన్స్ మొత్తం యాంటీ అయ్యారు కాబట్టే ప్రెసెంట్ ఆ సినిమాకి సంబంధించి మీరు ఆ ఫేక్ బుకింగ్స్ చేసిన, నేను సినిమాకి వెళ్ళి చూసిన రోజు మాత్రం సినిమా థియేటర్ అంతా ఖాళీగా ఉంది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన రోజు చాలా మంది పబ్లిక్ బైట్స్ కానీ దానికి వెళ్తారు కదా, అక్కడ చూస్తే ఇక్కడ థియేటర్ మొత్తం కూడా బుక్ మై షోలో చూసుకుంటే హౌస్ఫుల్ చూపిస్తుంది, మనుషులు మాత్రం ఎవరు ఉంటారు. సో చాలా మందికి ఇదే డౌట్ అనమాట, మనుషులు ఎవరు చూడనప్పుడు ఎందుకు ఇన్ని రికార్డ్స్ వచ్చాయి చేసి మీరు అన్ని అట్లా హిట్లు కొట్టుకోవడం అది కాదు. ప్రభాస్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఏ సినిమా అయినా ఒరిజినల్ గా ఫ్యాన్స్ వెళ్తారు. ఆయన పాన్ ఇండియా లెవెల్లో ఉంది. మీకు పుష్ప వల్ల క్రేజ్ వచ్చిందని చెప్పేసి ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇంకో విషయం ఏంటంటే నేను ఆ కార్పొరేట్ బుకింగ్స్ నేను నిజంగా హౌస్ఫుల్ ఉంటదేమో అనుకున్నా. నేను కూర్చున్న రోలో మొత్తం ఖాళీగా ఉంది, నా పైన మొత్తం ఖాళీ అండ్ కింద మొత్తం ఖాళీ. అండ్ ఆంధ్రలో కొన్ని థియేటర్లలో అసలు బుకింగ్స్ లేవు, ఓన్లీ 4 బుకింగ్స్ అని అసలు ఆ షోని క్యాన్సిల్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఈ పోస్ట్ చూసిన తర్వాత ఇప్పుడు బాహుబలి 2 అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంత రికార్డ్స్ వచ్చిందో అందరికి తెలుసు. సో అలాంటి ఒక గొప్ప సినిమాకి ఈ విధంగా తనుతున్నట్టు క్రియేట్ చేస్తే మీరు దాన్ని కావాలనుకుంటే దీన్ని డిలీట్ చేయించి ఉండొచ్చు, లేకపోతే ఒక కామెంట్ చేసి ఉండొచ్చు, ఇలాంటి వద్దు తీసేయండి. అండ్ అదే కాకుండా బాహుబలి సినిమా వల్లనే నువ్వు ఇప్పుడు పుష్ప చేయగలిగావు. బికాస్ ఆయన క్రేజ్ అంతా పాన్ ఇండియా లెవెల్ పాన్ వరల్డ్ లెవెల్లో ఉంది. అంటే ఈ సినిమా తీసిన సుకుమార్ కూడా రాజమౌళికి శిష్యుడే కదా. ఖచ్చితంగా. సో ఇదంతా మనం ఓవరాల్ గా చూసుకుంటే ఈయనకు మాత్రం ఇంకా ఖచ్చితంగా ఆయన వివాదాలకు వెళ్ళొద్దు అని అంటే ఈయననే కొత్తగా సృష్టిస్తున్నట్టుంది తప్పించి. అంటే మెగా ఫ్యామిలీ అభిమానులు ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఒకటే ఫ్యామిలీ కాబట్టి ఒక మేరకు సపోర్ట్ చేస్తుండొచ్చు. కానీ ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం మామూలుగా ఉండరు. అంటే నీకు ఎంత క్రేజ్ ఉందంటే ఒకవేళ వాళ్ళు కానీ వ్యతిరేకం అయితే ఇంకా నీకు నెక్స్ట్ వచ్చే సినిమాలు ఏ విధంగా ఆడితే లేదని చాలా మంది డౌట్ పడుతున్నారు.